హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఫెర్నాండెజ్ హాస్పిటల్స్లో కొత్త అవుట్ పేషెంట్ క్లినిక్ ప్రారంభమైంది. యుఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన క్లినిక్ను ప్రారంభించారు. 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫెర్నాండెజ్ హాస్పిటల్స్ దేశంలో అతిపెద్ద అవుట్ పేషెంట్ క్లినిక్లలో ఒకటి. ఫెర్నాండెజ్ క్లినిక్లలో గైనకాలజీ, మిడ్వైపరీ, ఫీటర్ మెడిసిన్, ఫిజియోథెరపీ వంటి అనేక రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్లినిక్ నవజాత శిశువు సంరక్షణ సేవలను అందించడానికి ఫెర్నాండెజ్ చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయని యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ అన్నారు. అలాగే రోగులకు వైద్యాన్ని అందించే డాక్టర్లు, నిపుణులతో కూడిన అవుట్ పేషెంట్ సదుపాయాన్ని ప్రారంభించడం తమకు సంతోషంగా ఉందని ఎవిటా ఫెర్నాండెజ్ అన్నారు. Are getting the care that we give at Fernandez. The midwifery care, the respectful care, curtains being drawn around women who are birthing in our district hospitals. And I think the best compliment to this, and this is, to the Telangana government for investing in such training of global standards and planting midwives in district hospitals. And I think one of the finest compliments I heard was when a district collector in Bhadrachalam, who was supposed to come into the city to have his wife birth in the city, went into the Bhadrachalam area hospital and had his wife birthed by midwives. To me, that is a complete endorsement of trust. And if the poorest of our poor women can enter a hospital in the tribal district and get this quality of care, Fernandez Foundation is privileged to be able to produce that. And to your question why we did not expand rapidly, as Dr. Evita said, we are self-funded. And why it took so many years to cross, we don't have an answer, but we were looking at the hub and spoke model. It was revolving around Hyderabad, and then this is our first satellite OP facility. Nothing like it other than what we see here in the Fernandez Hospital. I congratulate Dr. Fernandez, Dr. Pramod on this amazing accomplishment that's come up over the past couple of years, and really thank you so much for inviting me to be part of your launch event. సో ఈ రోజు స్పెసిఫిక్గా మేము 75 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మా ఫెర్నాండెజ్ హాస్పిటల్స్ మొదలుపెట్టి. అండ్ ఈ బ్రాంచ్ సెకండ్రాబాద్లో నెక్లెస్ రోడ్ పక్కన మేము స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ బ్రాంచ్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే మాకు ఆల్రెడీ ఒక 5-6 బ్రాంచెస్ ఉన్నాయి. బట్ ఈ బ్రాంచ్లో స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని స్పెషాలిటీస్ కలిపి ఒక రూఫ్ కింద మేము చేస్తున్నాం. అంటే ప్రెగ్నెన్సీ అని కాకుండా, చైల్డ్ బర్త్ అని కాకుండా, డెలివరీ తర్వాత బేబీ కేర్తో సహా ఇంకా ప్రెగ్నెంట్ కాని మహిళలకి అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ చెకప్స్ చేయించుకొని, ఆర్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ కష్టపడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. డెలివరీ తర్వాత కూడా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50-60 ఇయర్స్ వాళ్ళకి ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్ప్ చేయడానికి ఈ యూనిట్ స్టార్ట్ చేశాం. సో సపోజింగ్ ఒకళ్ళు చెకప్కి వచ్చారు, తను డెంటల్ ప్రాబ్లంకి వెళ్ళాలి, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, స్కానింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చెకప్ చేసి వేరే దగ్గరికి స్కానింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే చెకప్ అవుతుంది, ఇక్కడే స్కానింగ్ అవుతుంది, అన్నీ కలిపి ఇందులో పెట్టాం. సో అది అడ్వాంటేజ్ అండి ఈ హాస్పిటల్కి. సో ఈ రోజు స్పెసిఫిక్గా